నేటి వార్తలు 1-5 వరకు ప్రత్యేక అసెంబ్లీ. పౌల్ట్రీ రంగం పల్టీ. బర్డ్ ఫ్లూతో పడిపోయిన చికెన్, గుడ్ల అమ్మకాలు. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా. 25-26వ తేదీలో కీసరకు ప్రత్యేక బస్సులు. మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేస్తే 25% రాయితీ ప్రకటించిన టీజీ సర్కార్. 24న రైతుల ఖాతాలో 2,000 రూపాయలు జమ చేయనున్న పీఎం కిసాన్ పథకం. ఛత్రపతి శివాజీకి సీఎం రేవంత్ నివాళి. జేఎన్టీయూలో ఇకపై వారానికి 5 పని దినాలే. ఏడాది పాటు ప్రజా ఉత్సవంగా బారస రజతోత్సవం నిర్వహించాలని ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన కేటీఆర్. కాషాయ పుస్తకం సిద్ధం చేస్తున్నట్లు భాజపా నాయకులు ఈటెల రాజేందర్ తెలిపారు. నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు ఊరట. వేసవికి ముందే జలమండలి ట్యాంకర్లకు 65% పెరిగిన గిరాకీ. పన్నుల వసూల్లో నిర్లక్ష్యం వద్దని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి తెలిపారు. వికారాబాద్ జిల్లా పోలేపల్లి ఎల్లమ్మ దేవత జాతరకు రానున్న ముఖ్యమంత్రి. భక్తిభావంతో ప్రశాంతత చేకూరుతోందని మెదక్ లోకసభ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నీలం మధు ముదిరాజ్ తెలిపారు. ఎంఆర్ఎఫ్లో తొలగించిన కార్మికులను వెంటనే విధులకు తీసుకోవాలని సిపిఐఎం కార్యదర్శి జయరాజు డిమాండ్ చేశారు. ఎస్పీ కార్యాలయం ఎదుట మురుగునీటిని, చెత్త చెదారాన్ని సంగారెడ్డి పురపాలక కమిషనర్ ప్రసాద్ చౌహాన్ శుభ్రం చేయించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.